ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఐఏఎస్ ఆస్పిరెంట్ చిరంజీవి. నమస్తే చిరంజీవి గారు. చిరంజీవి గారు, ఇప్పుడు అంతా టాక్ ఏంటంటే జిఎస్టీ, మరి సామాన్య ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించేటట్టే ఉంది అని అంటున్నారు కొంతమంది. మరి నిజంగా చూసుకుంటే ఇది లాభమా నష్టమా? ఒక్కసారి వివరంగా మనకి మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ జిఎస్టీలో వచ్చినటువంటి మార్పులు తెలియాలి అంటే వేటిపైన తగ్గాయి, వేటిపైన పెరిగాయి అంటే ముందు తగ్గిన వాటి గురించి మాట్లాడుకుందాం ఒకసారి వివరంగా. ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఈ నిర్ణయం ఏదైతే ఉందో జిఎస్టీ సంస్కరణలు అనేది నిజంగా ఒక మధ్య తరగతి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఇది ఒక సువర్ణ, ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకు అని చెప్తే కనుక, సో మన నిత్య అవసర సరుకులు ఉంటాయి, లేదంటే మనకి డైలీ వాడే ఏదైనా ఒక ప్రోడక్ట్, డైరీ ప్రొడక్ట్స్ అవనివ్వండి, లేదంటే మన కాస్మోటిక్స్ అవనండి, వీటి మీద కంప్లీట్ గా 0% ట్యాక్స్ వచ్చేసింది. ఈవెన్ ఎడ్యుకేషన్ పర్పస్ మీద ఏదైతే థింగ్స్ ఉంటాయి, నోట్ బుక్స్ కానీ ఇవన్నీ, వాటి మీద కంప్లీట్ 0 ట్యాక్స్ వచ్చింది. సో ఒక విధంగా చెప్పాలంటే గుడ్ న్యూసే మన మధ్య తరగతి ప్రజలకు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే మీరు అన్నట్టుగా ఎసెన్షియల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో, లైక్ టూత్ పేస్ట్ కానీ, షాంపూ కానీ రెగ్యులర్ గా వాడే వాళ్ళు ఉంటారు, వాటిపైన 0% రావడం అంటే ఇది మామూలు విషయం కాదు. సో ఇటీవల కాలంలో మధ్య తరగతి ప్రజలందరూ డీమార్ట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే అది ఒక అఫోర్డబుల్ ప్రైజెస్ అక్కడ మనకు ఉంటున్నాయి. కానీ గమనిస్తే సెంట్రల్ జిఎస్టీ అంటున్నారు, స్టేట్ జిఎస్టీ అంటున్నారు. సో అక్కడ మనకి ఈజీగా ఒక 100 రూపీస్ అయితే మనం 10 రూపీస్ అక్కడే మనం పే చేయవలసి ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక రెస్టారెంట్కి వెళ్తాం, అయితే బావర్చి కానీ మెఫిల్ కానీ వెళ్తాం, అక్కడ కూడా జిఎస్టీ పే చేయవలసి వస్తుంది. ఈజీగా 100 రూపీస్ 10 రూపీస్ పే చేయవలసి వస్తుంది. సో అది ఒక విధంగా బర్త్డేనే, ఒక 2000 అంటే 200 రూపీస్ మనం ఎక్స్ట్రా పే చేయవలసి వస్తుంది ఆబ్వియస్లీగా. సో ఈ లెక్కను చూస్తే కనుక అది మన ఒక మధ్య తరగతి ప్రజలకి ఇది ఒక గుడ్ న్యూసే. అంటే ఇప్పుడు మీరు తగ్గాయని చెప్తున్నారు కదా, ఒకసారి మాట్లాడుకుందామా వేటిపైన తగ్గాయి అంటే? ఆబ్వియస్లీ చెప్పొచ్చు. సో మనకి నిత్యావసర సరుకులు ఉంటాయి. సో ఆ నిత్యావసర సరుకులు ఏంటంటే హెయిర్ ఆయిల్, షాంపూస్, టాయిలెటరీ సోప్ బార్స్, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్స్, వీటిపైన మనకి పాస్ట్ లో అంటే ఇప్పటి వరకు 18% జిఎస్టీ వేసేవాళ్ళు, కానీ అది ఇప్పుడు 5% డిక్రీజ్ అయింది. 18 to 5%. 18 to 5%, అంటే 18 నుంచి 5% తగ్గిందంటే చాలా ఇది మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. అలాగే మన డైలీ బటర్, గీ, చీజ్, డైరీ ప్రొడక్ట్స్, సో ఆల్ పాల ఉత్పత్తులు ఉన్నాయో వాటి మీద కూడా 12% ఉండేది, అది ఇప్పుడు 5% కి తగ్గించడం జరిగింది. సో ఇది కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఇంకా మన ఇండియాలో చూస్తే ఒక మధ్య తరగతి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేది లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఎక్కువ మన వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో చెప్పాలంటే ఇది ఒక మన కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం అని చెప్పాలి. ఎందుకు అంటే ఇప్పుడు కంప్లీట్ జీరో. సో ఇప్పటి వరకు 18% జిఎస్టీ ఉండేది, అది కాస్త ఇప్పుడు కంప్లీట్ గా 0 చేసేసారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక మధ్య తరగతి వ్యక్తి ఎవరు ఉంటారో ఈజీగా ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా, లేదంటే ఏదైనా ఒక మెడికల్ వెళ్ళి చేయించుకోవాలన్నా సరే అక్కడ జిఎస్టీ 18% భారం తగ్గుతుంది. అలాగే మెడిసిన్ తీసుకోవాలన్నా సరే అక్కడ భారం తగ్గుతుంది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఇంకా చెప్పాలంటే ఎడ్యుకేషన్, మన ఇండియాలో నోవేడేస్ ఎడ్యుకేషన్ అనేది ఒక పెద్ద మాఫియా అయిపోయింది. కొనుక్కోవాల్సి వస్తుంది. ఉన్నోడేమో మంచి కార్పొరేట్ స్కూల్ జాయిన్ చేస్తే ఒక మధ్య తరగతి వాడు కూడా ఏం చేస్తున్నారు, తన పిల్లలు మంది చదివించాలని చెప్పి కూడా ఒక కార్పొరేట్ లెవెల్ స్కూల్ కి పంపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో చూస్తే మనకి మ్యాప్స్ అని, చార్ట్స్, సో ఏదైతే స్టేషనరీ ఉంటుందో ఆ స్టేషనరీ ఐటమ్స్ మీద 12% జిఎస్టీ ఉండేది, అది కాస్త ఇప్పుడు 0. సో ఇది కూడా ఒక మధ్య తరగతి వ్యక్తికి చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మన ఇండియాకి ఒకప్పుడు వ్యవసాయము ఒక కీ రోల్ ఉండేది, బ్యాక్ బోన్ గా ఉండేది. దాని మీద కూడా అంటే ఈ ఇరిగేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో వాటి మీద కానీ, ఫెర్టిలైజర్స్ మీద కానీ 12% ఉండేది. ఆ 12% కాస్త ఇప్పుడు 5% డిక్రీజ్ చేశారు. సో ఇంకా అలా చూస్తే ఆటోమొబైల్ సెక్టర్, మన ఇండియాలో ఆటోమొబైల్ సెక్టర్ నోవేడే చాలా డెవలప్ అవుతుంది. ఈవెన్ మన జీడిపిలో కూడా కీ రోల్ ప్లే చేస్తుంది ఆటోమొబైల్ రంగం. సో ఇందులో చూస్తే పెట్రోల్ కానీ, పెట్రోల్ హైబ్రిడ్ కానీ, ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాసెస్ కానీ, లేదంటే సిఎన్జి కానీ, వీటి కార్స్ ఉంటాయి కదా, ఆ కార్స్ మీద జిఎస్టీ 28% ఉండేది, అది కాస్త ఇప్పుడు 18% అయింది. సో ఇక అలాగే మోటార్ సైకిల్స్, అలాగే అంటే ఇప్పుడు మన సీసీ ఉంటుంది, అంటే ఇన్ ద సెన్స్ ఇంజిన్ కెపాసిటీ బేస్ చేసుకొని ఉంటుంది. సో 1200 cc ఉన్న, 350 cc ఉన్నా సరే వాటికి 28% జిఎస్టీ ఉంటాయి, అది కాస్త ఇప్పుడు 18% కి తగ్గించారు. ఇక ఎలక్ట్రిక్ అండ్ గూడ్స్, సో ఏంటంటే ఎయిర్ కండిషన్స్ నోవేడేస్ ఏసీస్ కానీ, టీవీస్ కానీ, దట్టు 32 inches అబవ్ మాత్రమే ఉన్నాయి. ఎల్ఈడి
ఎల్సిడి టీవీస్ మీద ఇప్పటి వరకు 28% జిఎస్టీ వేసేవాళ్ళు, అది కాస్త ఇప్పుడు 18% డిక్రీజ్ చేశారు. సో ఓవరాల్ గా చూస్తే మన ఇండియాలో ఏదైతే కీ రోల్స్ అంటే అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, డైలీ నిత్యావసర ఎసెన్షియల్స్ వీటి మీద తగ్గించడం అనేది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అదే ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఈ మార్పులు జరిగాయో ఇవన్నీ కూడా లాభం అంటారా నష్టం అంటారా? సో ఒక విధంగా చెప్పాలంటే మన ఇండియాలోని రెవెన్యూ ఎంత వస్తుందో అంత ఎక్స్పెండిచర్ ఉంటుంది మన ఇండియా గవర్నమెంట్ దగ్గర. సో ఈ జిఎస్టీ ఈ పన్నులు తగ్గించడం వల్ల నాకు దాదాపుగా గవర్నమెంట్ రిపోర్ట్స్ ప్రకారం 48,000 కోట్లు నష్టం కలుగుతుందని మన గవర్నమెంట్ అధికారులు చెబుతున్నారు. సో అయితే ఎంత జరుగుతుందో అంతే విధంగా మన ఇండియా ఈ రోజు 4th లార్జెస్ట్ ఎకానమీగా ఉంది గ్లోబల్లో. సో ఇన్ ఫ్యూచర్ కూడా 3rd లార్జెస్ట్ ఎకానమీ కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో మేబీ మన ఇండియా ఆ ఎఫోర్డ్ చేసుకోగలదు. సో నష్టం అయితే ఉంటుంది కానీ దాన్ని అఫోర్డ్ చేసుకునే కెపాసిటీ మన దగ్గర ఉందని చెప్పి మన గవర్నమెంట్ చెబుతుంది. ఈ జిఎస్టీ ఇంపాక్ట్ మన హోటల్స్ పైన కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు, అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎట్లా అంటే తగ్గుతాయా హోటల్ రేట్స్ అనేవి? హోటల్ రేట్స్ తగ్గవండి, కానీ సామాన్య ప్రజలకు మాత్రం ఎంతో కొంత మనకు ఉపయోగకరం అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఒక వాటర్ బాటిల్ కూడా జిఎస్టీ చేస్తున్నారు, ఈవెన్ ఒక సలాడ్ తీసుకుని జిఎస్టీ చేస్తున్నారు. సో అలాంటప్పుడు వాళ్ళకి నష్టం అయి ఉండొచ్చేమో కానీ సామాన్య ప్రజలకు మాత్రం చాలా లాభం అయితే చేకూరుతుంది. సో చిరంజీవి గారు ఫైనల్ గా ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి 50% టారిఫ్ ఏదైతే ఉందో మరి దానికి ఇప్పుడు జిఎస్టీలో వచ్చినటువంటి మార్పులకి ఒకసారి ఏమన్నా వర్సెస్ మాట్లాడుకుంటే? చాలా కనెక్షన్ ఉందండి. ఇదొక నిర్ణయం ట్రంప్ కారణం అయి ఉండొచ్చు. ఎందుకంటే 25%, 50% టారిఫ్స్ మన మీద విధించారు ట్రంప్ గారు. సో ఈ విధించడం వల్ల మనకి చాలా నష్టం వాటిలో అవకాశాలు ఉన్నాయని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ జిఎస్టీ రీఫార్మ్ చేయాలి అని మన మోదీ గారు August 15th రెడ్ ఫోర్ట్ మీద మెసేజ్ ఇచ్చి చెప్పారు. ఈ దీవాళికి సామాన్య ప్రజలకి నేను ఒక గుడ్ దీవాళి గిఫ్ట్ గా నేను మీకు ఇస్తున్నానని చెప్పి జిఎస్టీ రీఫార్మ్ తీసుకొచ్చారు. సో ఇది ఆబ్వియస్లీ ట్రంప్ యొక్క ఇంపాక్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ మార్పులన్నీ ఎప్పుడు అమల్లోకి వస్తాయంటారు? ఈ మంత్ సెప్టెంబర్ 22 అంటే ఈ మంత్ 22nd నుంచి మనకి ఇంప్లిమెంట్ అవుతాయి ఏదైతే సంస్కరణలు జరిగాయి ఈ మార్పులు అనేవి. సో చిరంజీవి మీరు అన్నట్టుగానే ఖచ్చితంగా ట్రంప్ తీసుకున్న టారిఫ్ కి దీనికి కనెక్షన్ అంటున్నారు కదా, అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు మనం గతంలో కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం, క్విక్ డెసిషన్స్ అంటారు. అంటే జిఎస్టీ మార్పులకి 50% అంటే ముందు 25% మళ్ళీ అగైన్ 25% చేయడం జరిగింది కదా, అంటే ఎలా అంటారు దీనికి దాని కనెక్షన్? అంటే సో మన ఇండియా నుంచి మేజర్ ప్రొడక్ట్స్ మనకి అక్కడికే వస్తాయి, అక్కడ నుంచి మనకే వస్తాయి ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ ఇంకా అదర్ సర్వీస్ గుడ్స్ కానీ. సో ఈ నేపథ్యం మనకైతే ఎప్పుడైతే మన ఇండియా ప్రొడక్ట్స్ మీద ఈ ఆక్వాటిక్ కానీ లేదంటే జెమ్స్ కానీ వీటి మీద మనకి ఎప్పుడైతే సుంకాలు ఈ టారిఫ్స్ విధించారో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ బర్డెన్ అవుతుంది సామాన్య ప్రజలకు, దాన్ని బేర్ చేయలేరు, ఎక్కువ ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది. అంటే ప్రొడక్షన్ జరుగుతుంటది కానీ రేట్ ఎక్కువైపోతుంటది, దానివల్ల మనకి ఇంపాక్ట్ చాలా పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్. సో మన ఒక సామాన్య ప్రజల యొక్క వినియోగ శక్తిని పెంచాలంటే మరి ఇప్పుడు ప్రొడక్ట్ని ఫెచ్ చేయాలి. మరి చేయాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి, పన్ను తగ్గించాలి. సో పన్నులు తగ్గిస్తే ఆటోమేటిక్గా మన ఇండియాలో ఏ ప్రొడక్ట్స్ మనం ఎక్కువ కొనుగోలు చేసుకోగలుగుతాము, ఈజీగా మనం గెట్ ఇన్ అవ్వగలుగుతాం. ఇది ఒక మేజర్ నిర్ణయం. ట్రంప్ ని డైరెక్ట్ గా ఢీకొనలేక ఇలా తిరిగామని అనుకోవచ్చు అంటారా? ఆబ్వియస్లీ మార్పు వల్ల మన ఇండియా ఎప్పుడు కూడా వసుదైక కుటుంబకం అనే ఒక సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎవరికి మనం సూటిగా చెప్పము కానీ ఇండైరెక్ట్ గా చెప్తుంది. సో రీసెంట్ చైనా వెళ్ళినప్పుడు కానీ మనకి ఇండైరెక్ట్ గా మనకి ట్రంప్ కి ఒక చెంపదెబ్బ అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.